అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇవాళ వచ్చినట్టుగా కార్టూన్లు చూద్దాం. కార్టూన్లలో చిత్రకథలు ఉంటాయి. ఒక కార్టూన్ 1000 పదాలకు సమానం. ఇప్పుడు ఇలాంటి కార్టూన్లు ఒక పేజ్ అంతా నింపొచ్చు, దాన్ని రాసుకుంటూ పోతే రకరకాలుగా రాయొచ్చు అన్నట్టు. అట్లాంటి దాన్ని చాలా తక్కువ దాంట్లోనే చూపిస్తారు. అంటే ఏది తక్కువ ఒక కార్టూన్లోనే, చిన్న స్పేస్లోనే, చిన్న కార్టూన్లోనే, ఇంత కార్టూన్లోనే ఇంత అర్థం ఉంటుంది అన్నట్టు. అట్లా ఒకసారి చూస్తే ఇందులో ఏంటిది, ఏపీకి సంబంధించిన పాలిటిక్స్ సంబంధించి కార్టూన్ వేసారు. ఆంధ్రజ్యోతిలో ఇది ఇంకా ఆంధ్రజ్యోతి అని అర్థమవుతుంది. మా అభ్యర్థులందరూ మంచోళ్ళు, సౌమ్యులే అని చెప్తున్నారు. ఎవరు? జగన్. మా అభ్యర్థులంతా మంచోళ్ళే, చాలా బుద్ధిమంతులు అని చెప్తున్నారు. ఎవరు? జగన్. మా అభ్యర్థులందరూ మంచోళ్ళు, సౌమ్యులే అని చెప్తున్నారు. ఎవరు? జగన్. అట్లా దీనికి కార్టూన్ ఏమేసిందంటే ఇవన్నీ మీకు ఇప్పటికి అర్థమయ్యే ఉంటుంది. ఏంటి ఇవి? ఏం కొడుగుడ్లు అనుకుంటారా? కొడుగుడ్లు కావి, కొడుగుడ్లో లేదంటే మామిడి పండ్లో ఇవి అనుకుంటారా? కాదే. ఎంత వీటి మీద ఒక ఫిగర్ కూడా వేసారు అన్నట్టు. అట్లా ఇక్కడ ఒక చుక్కతో డాట్ స్టార్ట్ అయింది. ఒక చుక్క, 2 చుక్కలు, 3 చుక్కలు, 4 చుక్కలు పోయినాయి. ఇట్లా ఒక మనిషి ఫిగర్ వచ్చేసింది. లాస్ట్కు ఫిగర్ వచ్చేసి ఏమొచ్చేసింది ఈడ? అర్థమైందా? గమ్మత్తుగా మంచిగా వేసింది కార్టూన్ కూడా. చూస్తే ఒక చుక్కతోటి మొదలైంది, ఇట్లా 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 ఇలా 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 వచ్చేసి జగన్ అంటాడు, ఇలా 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 అంటుంటాడు కదా జగన్. అట్లనే ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఇగో ఇది గడ్డం లెక్క తయారైంది. ఇదేంటిది? ఇది గడ్డం. ఇదేంటిది? గడ్డం. ఇది నల్లగున్నది. ఇదేంటిది? జగన్ ముక్కు, జగన్ నోరు, ఇవి కళ్ళు. ఈ గడ్డం ప్రాంతాన్ని చూసుకుంటుంటే ఇక్కడ ఏం జరిగిందంటే నుంచి ఇక్కడికి వచ్చేసరికి మా అభ్యర్థులందరూ మంచోళ్ళు, సౌమ్యులు అంటే ఈ కార్టూన్ ఉద్దేశం ఏంటంటే గురిగింజ గింజలు అని చెప్పుకొచ్చారు అన్నట్టు. మీరు ఎప్పుడైనా గింజలు చూసిర్రా? చూడకపోతే ఎక్కడుంటాయి అంటే గింజలు ఆయుర్వేద స్టోర్లలో ఉంటాయి, లేదంటే గ్రామాలకు పోయినప్పుడు గురువింజలు కనపడతాయి. గురువింజలు ఉంటాయి. గురువింజ చెట్లు చాలా వరకు అంతరించిపోయినాయి. గురువింజ చెట్లు కూడా అట్లా. గురుగింజ చెట్టు అంటే మొత్తం ఎర్రగా ఉంటుంది, కింద మాత్రం నల్లగా ఉంటుంది. అందుకని అంటారు గురుగింద కింద నల్లగుండ దాన్ని చూసుకోదు, మొత్తం ఎర్రగున్న దాన్ని చూసి మురుస్తుంటుందట గురుగింద. నేను మస్తు ఎర్రగున్నా, మంచిగా ఎర్రగా బుర్రగా మంచిగా బాగున్నా అని మురుస్తుంటుందట. కానీ దానికి కింద కనపడదు అన్నట్టు. ఎందుకంటే ఆ కిందికి భాగం కనపడక అంతా చూసుకుంటుంది ఇట్లా. మస్తు ఎర్రగా ఉన్నా, ఎటు చూసినా అసలు చుట్టూ ఎటు చూసుకున్నా ఇంక మస్తు ఎర్రగా ఉన్నా అని మురుస్తుంది అన్నట్టు. కాకపోతే గురుగింజ కింద ఎట్లా ఉంది? నల్లగా ఉంది. అట్లా ఇక ఇది నల్లగా ఉంది అన్నట్టు. ఇప్పుడు దీని సామెత మా వాళ్ళు మంచోళ్ళు, మా అభ్యర్థులంతా చాలా మంచోళ్ళు అంటే గురిగింద కింద నల్లగున్న దాన్ని చూసి చూడకుండా ఎర్రగున్నాన్ని ఎట్లా మురుస్తుందో మీది కూడా అట్లా ఉందనే ఉద్దేశంతో వేసినటువంటి కార్టూన్ ఇది. అట్లా నెక్స్ట్ ఇది సాక్షిలో వచ్చినట్టుగా కార్టూన్ చూద్దాం. ఏం చేసారు ఇందులో ఒకసారి మీరు కూడా అనాలిసిస్ చేయాలి. కార్టూన్ ఏంటి? బీజేపీ ఏం చేసింది ఈ మధ్యకాలంలో? దూరదర్శన్ లోగో మారింది అన్నట్టు. దూరదర్శన్ లోగో మారింది. కాషాయ రంగులోకి డీడీ న్యూస్ లోగో. అట్లా జనరల్గా ఏం జరిగిందంటే డీడీలో ఇట్లా ఇక్కడ అది లేదు. డీడీ లోగో ఇక్కడ ఒకటి ఉంటుంది వేరే. అసలు డీడీ లోగో కూడా చూద్దాం ఒకసారి. డీడీ లోగో కూడా చూసుకొద్దాం ఎట్లా ఉంది ఏందనేది చూద్దాం. అసలు డీడీ లోగో రీసెంట్లీ ఎలా ఉందనేది. డీడీ లోగో అసలు ఎట్లా ఉందో, అది ఎట్లా ఉందో చూస్తే మనకు అసలు కథ ఏందో బయటపడుతుంది కదా. అట్లా డీడీ లోగో అనేది ఎట్లా ఉందని అంటే ఇమేజ్లో చూద్దాం. అట్లా ఇది దూరదర్శన్ లోగో ఈ విధంగా మారింది. గతంలో ఉన్నటువంటి ఒక లోగో కూడా ఒకసారి చూద్దాం. ఓల్డ్ అండ్ న్యూ అని కొడితే వస్తుంది. ఇగో ఈ విధంగా మారింది. మధ్యలో భూగోళం ఉందన్నట్టు. డీడీ లోగోలో మధ్యలో భూగోళం ఉంది. ఇంతకుముందు ఓల్డ్ లోగో అని కొడదాం. డీడీ ఓల్డ్ లోగో స్పేస్ ఇచ్చి ఓల్డ్ లోగో, డీడీ నేషనల్ ఓల్డ్ లోగో. ఇట్లా ఇది డీడీ ఓల్డ్ లోగో. ఇది దీంతో బ్లాక్ కలర్ ఉండేనట్టు. ఇంతకుముందు బ్లాక్ కలరు ఇట్లా ఉండే అనుకోరాదు. ఇట్లా బ్లూ కలరు, బ్లాక్ కలర్ ఉండే. ఏది? డీడీ లోగో. ఇప్పుడు ఏమైంది? ఇంతకుముందు లెక్క మారిపోయింది. ఎట్లా మారిందంటే డీడీ ఓల్డ్ న్యూ కూడా కొడదాం. న్యూ లోగో కూడా కొడదాం. అట్లా ఇది కరెక్ట్ పంచ్. డీడీ ఓల్డ్ లోగో ఎట్లా ఉంది? ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఎట్లా అయింది? ఈ విధంగా అయింది అన్నట్టు. మధ్యలో ఏముందంటే వరల్డ్ గ్లోబ్ ఉందన్నట్టు. గ్లోబ్ ఉంది. ఇక చుట్టూ యువతలంగా అవతలంగా కాషాయ రంగేసేసారు. కాషాయ కలర్, శౌర్యానికి ప్రతీక కాషాయ కలర్ అంటూ చెప్పుకొస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఎందుకు మార్చారా అంటే అది శౌర్యానికి ప్రతీక, అందుకే మార్చినాం, మధ్యలో గ్లోబు పెట్టినాం, భూగోళాన్ని పెట్టినాం అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ ఏముంది? ఇక అధికారులు ఏం చేశారంటే డీడీలో పనిచేసే ఉద్యోగులు అనుకోండి,
ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మధ్యలో ఏదో ఒక గ్లోబ్ ఎందుకు ఒక బీజేపీ గుర్తు పెడితే అయిపోతుంది కదా, లోటస్ పెడితే అయిపోతుందని లోటస్ పెట్టి పట్టుకొని వచ్చారు. అట్లా ఇది కాషాయం అయింది, ఇది లోటస్ అయింది మధ్యలో అని, అంటే ఆ విధంగా డిజైన్ చేసుకొచ్చారు అన్నట్టు. అట్లా కాషాయ రంగులోకి డీడీ న్యూస్ లోగో. ఇంకొన్ని మార్పులు తీసుకొచ్చిన సార్ అని చెప్పుకొస్తుండు అలా బాస్కు ఒక ఎడిటర్, ఏంటంటే గ్రాఫిక్స్ ఎడిటర్ ఉంటారు కదా, వాళ్ళు తీసుకొచ్చేసి ఒకసారి చూడండి అని చూపిస్తున్నారు అన్నట్టు. ఇది డీడీ లోగో మారటంతో ఉన్నటువంటి అందులో వార్త. నెక్స్ట్ ఇది సంగతి అని ఈనాడులో వస్తుంది ఈ కార్టూన్. జగన్ పర్యటనల్లో చెట్ల నరికివేత, దాత్రి దినోత్సవం ఎప్పుడు మొన్న 22 అనుకుంటా, ఇవ్వాలి నేను 22 దాత్రి దినోత్సవం ఎప్పుడు ఏప్రిల్ 22నో ఇవ్వాలి నేను అనుకుంటా దాత్రి దినోత్సవం. దాత్రి దినోత్సవం సందర్భంగా హ్యాపీ బర్త్డే అంటూ జగన్ పర్యటనలో చెట్లు నరికివేస్తున్నారు, మొత్తం ఇట్లా చెట్లు మొత్తం కొట్టేస్తున్నారు ఆడికాడికి అంటూ ఈ విధంగా కార్టూన్ వేశారు. దాత్రి దినోత్సవం సందర్భంగా ఇవాళ దాత్రి దినోత్సవం అన్నట్టు, ప్రపంచ దాత్రి దినోత్సవం అంటే భూమి దినోత్సవం అన్నట్టు, భూగోళ దినోత్సవం, భూమి దినోత్సవం అట్లా. దాంతో ఏంది చెట్లు కొట్టేయటం, దానికి ఒక ఇగురు పెట్టేసి ఒక పుష్పం పెట్టేసి, లేదంటే ఈయనే ఒక పువ్వును దాంట్లో ఏది కొట్టినట్టుంటే ఒక మొద్దులో పెట్టేసి హ్యాపీ బర్త్డే అంటున్నట. చెట్టును కొట్టింది మీరే, హ్యాపీ బర్త్డే మొక్కకు హ్యాపీ బర్త్డే చెప్తుంది కూడా మీరే అనేది ఈ కార్టూన్ అర్థం అన్నట్టు. అట్లా ఎండలు బగబగ కొడుతుంటే చెట్లు లేకపోవడంతో టెంపరేచర్ బాగా పెరిగితే దీంట్లో చాలా అర్థాలు చూడొచ్చు. అదే కార్టూన్కు ఉన్నటువంటి దమ్ము, కార్టూన్కు ఉన్నటువంటి కార్టూన్లో ఉన్నటువంటి చిత్రకథలు అవే అన్నట్టు. ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలు అర్థం చేసుకోవచ్చు. ఇగో జగన్ ఏం చేస్తుండు, గొడ్డలు పెట్టేసి ఏం కొట్టిండు, చెట్లను కొట్టిండు. ఆయన పర్యటన సందర్భంగా చెట్లు కొడుతురట. దాన్ని ఈ విధంగా ఇమేజ్లో చూపించారు, ఈ విధంగా కార్టూన్లో చూపించారు. చెట్లు 1 కాదు 2 కాదు, ఈ విధంగా చెట్లన్నింటినీ కొట్టిండు. అట్లా చెట్లను కొట్టేసి ఎక్కడికక్కడ మొద్దులు చేసేసారు, ఆయనకు అడ్డం వస్తున్నాయని. ఇవాళ ఏం జరిగిందంటే ప్రపంచ దాతృ దినోత్సవం సందర్భంగా ఈ మన చెట్లన్నీ కొట్టిరే కదా, దాతృ దినోత్సవం భూమి చల్లగా ఉండాలంటే ఏం చేయాలి, మొక్కలు ఉండాలి. అందుకని ఏం చేసిండు, ఈ మొక్క మీద ఈ మొద్దు మీద ఒక పుష్పం పెట్టి ఒక పువ్వును మండను పెట్టేసి, మందార మండను పెట్టేసి హ్యాపీ బర్త్డే అంటున్నట్టు ఎవరు, జగన్. అట్లా పరిస్థితి ఇలాంటి చెట్లు కొట్టడం వల్ల ఇట్లా ఎండలతోటి ఇట్లా జగన్ గుడకపోసినట్టు అందరు గుడకపోస్తుంది, టెంపరేచర్ పెరిగింది. దీంతో బాగా రోజు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయనేది ఈ కార్టూన్ అర్థం. ఈ విధంగా రకరకాలుగా అర్థం చేసుకోవచ్చు. కార్టూన్లో కూడా చాలా అంశాలు నిగూఢంగా ఉంటాయి. వాళ్ళు చాలా కసరత్తు చేసి అనేక విశ్లేషణ చేసిన తర్వాత కార్టూన్ గీస్తారు. ఆ కార్టూన్లో కూడా చాలా రహస్యాలు, చాలా మతలబులు, చాలా ఇన్సైడు చాలా ఉంటాయి. అందుకని అవన్నింటినీ రకరకాలుగా విశ్లేషణ చేసుకుంటే మంచి క్రీమ్ దొరుకుతుంది. అట్లా దాంతో ఏంటంటే నిన్న మొన్న గతంలో ఏం జరిగింది, రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఇవాళ ఏం జరుగుతుంది అనేది కార్టూన్లో కనిపిస్తుంది. కాబట్టి కార్టూన్ కూడా చదవాలి, చూడాలి, అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.